ఒకసారి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మారువేషంలో భూలోకానికి వచ్చి కాలినడకన ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో ఒక ముసలి బిచ్చగత్తె రాజ్యద్వారం దగ్గర నిలబడి భిక్ష అడుగుతోంది. అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు. ఆ బిచ్చగత్తెను చూసి అతనికి కోపం వచ్చి ఆమెను కాలితో తన్ని ఆమె భిక్షపాత్రను దూరంగా విసిరేశాడు. ఆ ముసలి ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ తన పాత్రను తీసుకుని ఇంటివైపు బయలుదేరింది. ఈ సంఘటనను గమనించిన కృష్ణుడు మరియు అర్జునుడు ఆమె వెంట నడిచారు. కొంత దూరం వెళ్ళాక కృష్ణుడు అర్జునుణ్ణి చూసి అన్నాడు, అర్జునా, ఆ ముసలి ఆవిడ ఇంటికి వెళ్ళి భిక్ష అడుగు. అర్జునుడు వెళ్ళి, అమ్మా, నాకు చాలా ఆకలివేసింది అని అన్నాడు. ఆ ముసలి ఆవిడ తనకు తినడానికి ఉంచుకున్న చివరి అన్నాన్ని కూడా అర్జునుడికి పెట్టింది. అర్జునుడు భోజనం చేసి తిరిగి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. కొంతకాలం తర్వాత కృష్ణార్జునులు మళ్లీ భూలోకానికి వచ్చారు. మార్గమధ్యలో ఒక కోటలో పెద్ద బారసాల వేడుక జరుగుతోంది. అది చూసి కృష్ణుడు అర్జునునితో, అర్జునా, లోపలికి వెళ్ళి ఆ బారసాల పాపను చూసిరా అని అన్నాడు. అర్జునుడు ఉయ్యాల దగ్గరకు వెళ్ళి ఆ పసిపాపను చూశాడు. ఆశ్చర్యంగా ఆ పాప, ఏమయ్యా, బావున్నావా అని అతన్ని పలకరించింది. ఇది చూసి అర్జునుడు పూర్తిగా ఆశ్చర్యపోయాడు. తిరిగి వస్తూ ఉండగా మార్గంలో ఒక జబ్బు పట్టిన కుక్క అక్కడ వేసిన విందు భోజనం తినబోయింది. కాని మిగతా కుక్కలు దాన్ని తిననివ్వకుండా తరిమేశాయి. ఇది చూసిన అర్జునుడు ఆశ్చర్యపడి కృష్ణుణ్ణడిగాడు, కృష్ణా, ఇది ఏమి జరుగుతోంది? అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, అర్జునా, నువ్వు చూసిన ఆ బారసాల పాప ఎవరో కాదు, గత జన్మలో నీ ఆకలి తీర్చిన ఆ ముసలి బిచ్చగత్తనే. ఆమె చేసిన పుణ్యానికి ఫలితంగా ఈ జన్మలో రాజకుమార్తెగా జన్మించింది. మరి నువ్వు చూసిన ఆ జబ్బు పట్టిన కుక్క ఎవరో తెలుసా? అదే గత జన్మలో ఆ బిచ్చగత్తను కాలితో తన్నిన ఆ రారాజు. అతడు చేసిన పాపాల ఫలితంగా ఈ జన్మలో అలా పుట్టాడు. Download ShareChat.